హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణలోని ఇంటర్మీడియట్ వాళ్ళ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో సప్లీ ఎగ్జామ్స్ అయితే రాశారు. చాలామంది వెయిట్ చేసేది రిజల్ట్స్ కోసం మాత్రమే. సో ఎగ్జామ్స్ అయిపోతే ఏముంటాయి, రిజల్ట్స్ ఏముంటాయి. సో ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఏంటిది అనేది ఈ వీడియోలో అయితే మనం చూసి తెలుసుకుందాం. సో నేను ఏపీ వాళ్ళ ఇంటర్ సప్లీపై కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. సో మీకు ఎవరికైనా వీడియో కావాలంటే వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో తెలంగాణ వాళ్ళ కోసం. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. సో అప్పుడే మీకు కంటెంట్ అయితే అర్థమవుతుంది. సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. The Telangana State Board of Intermediate Education (TSBIE) is expected to release the TS Inter Supplementary Results 2025 by mid-June, like around June 15, 2025. This estimate is based on the usual timeline of 12 to 15 days after the conclusion of these supplementary exams, which ended on May 29, 2025. సో మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TSBIE ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్. సో మనకి ఇది క్యాజువల్గా ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. సో రియల్ డేట్ అయితే ఇది కాదు. సో ఇది ఎక్స్పెక్టెడ్ సప్లిమెంటరీ రిజల్ట్ యొక్క డేట్ మిడ్ జూన్. సో మనకైతే మిడ్ జూన్లో రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు అలాగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో మిడ్ జూన్లో జూన్ 15 లోపు అయితే మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇన్ కేస్ రాకుంటే కనుక జూన్ 15 కంటే ముందే రావచ్చు, లేదంటే జూన్ 15 తర్వాత కూడా రావచ్చు. సో దిస్ ఈజ్ ఎస్టిమేటెడ్ డేట్ మాత్రమే. సో రియల్ అయితే కాదు. మనకి ఎగ్జామ్స్ అయితే May 29 రోజు ఎండ్ అయితే అయిపోయాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనమైతే రిజల్ట్ యొక్క డేట్ అయితే ఎస్టిమేట్ అయితే చేశాను. వన్స్ రిజల్ట్స్ అనౌన్స్డ్, స్టూడెంట్స్ కెన్ చెక్ their రిజల్ట్స్ ఆన్ ది official వెబ్సైట్స్. ఎప్పుడైతే ఒకసారి మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. సో మనం ఆ వెబ్సైట్స్ అయితే ఓపెన్ చేసి రిజల్ట్స్ అయితే చక్కగా చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు అంత ప్రాసెస్ మేము చేయలేము అనుకుంటే రిజల్ట్స్ వచ్చాక మన ఛానల్లో వీడియో చేస్తాను, అలాగే లింక్ కూడా ఇస్తాను. డైరెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ 2 లింక్స్ అయితే ఇచ్చారు. సో ఆ లింక్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. tsbie.ccc.gov.in, అలాగే నెక్స్ట్ results.ccc.gov.in. సో ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి tsbie.ccc.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మనం రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. లేదు మాకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లే, వర్కౌట్ అవ్వట్లే అంటే సెకండ్ వెబ్సైట్ results.ccc.gov.in అనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి మీరు చక్కగా రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. సో మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ 2 ఆప్షన్స్ కనుక వద్దు అనుకుంటే మీరు manabadi.com కూడా యూస్ చేసుకోవచ్చు. సో అందులో కూడా మనం రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. To access the results, students will need to enter their hall ticket number. After the results are declared, qualified students can collect their official mark sheets from their respective schools or colleges. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ అనేవి వచ్చాక ఇక్కడ స్టూడెంట్ ఎవరైతే రిజల్ట్స్ అయితే చూసుకుంటున్నారో ఆ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడిగితే అది కూడా ఎంటర్ చేయాలి. చేశాక మనకి అక్కడ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఆ రిజల్ట్స్ని మనమైతే ఫర్దర్ రెఫరెన్స్ కోసం మనమైతే ఒక ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని పెట్టుకోండి. మనకి ఒరిజినల్ మెమో అయితే కాలేజెస్లో అలాగే స్కూల్స్లో అయితే మనకి ఇస్తారు. సో మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. Additionally, students who wish to apply for revaluation or recounting can do so after the results are announced. The fees are 600 for revaluation and 100 for recounting. సో ఎవరైతే ఎగ్జామ్స్ వచ్చాక రివాల్యుయేషన్కి కానీ రికౌంటింగ్ కానీ అప్లై చేయాలి అనుకుంటే సో వారికి ఇక్కడ ఎగ్జామ్స్ ఫీ అయితే మెన్షన్ చేశారు. సో ఆ ఎగ్జామ్స్ ఫీజు కట్టి మీరైతే రివాల్యుయేషన్కి కానీ రికౌంటింగ్ కానీ అప్లై అయితే చేయొచ్చు. సో మీరు ఒకవేళ రివాల్యుయేషన్ చేయించుకోవాలనుకుంటే మీరు 600 అయితే పే చేయాల్సి ఉంటుంది. లేదు మేము రికౌంటింగ్ చేయాలి అనుకుంటే 100 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మనకి వన్స్ రిజల్ట్స్ వచ్చాక ఉంటుంది. సో రిజల్ట్స్ వచ్చాక ఈ ప్రాసెస్ అయితే ఆప్షనల్ అన్నమాట. ఎవరికైతే నీడెడ్ ఉంటుందో సో వారు మాత్రమే చేసుకోవచ్చు. సో ఎవరైతే మేము బాగా రాసాం అయినా మాకు మార్క్స్ రాలేవు, సో కౌంటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు అనుకునే వాళ్ళైతే రికౌంటింగ్కి అయితే అప్లై చేసుకోండి. సో మార్క్స్ అయితే మిస్టేక్ అయినా కానీ మళ్ళీ మార్క్స్ అయితే మీకు యాడ్ అవుతాయి అన్నమాట. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇట్స్ అడ్వైజబుల్ టు రెగ్యులర్లీ చెక్ ది ఆఫీషియల్ TSBIE వెబ్సైట్. సో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఏదైనా కావాలి అనుకుంటే మీ TSBIE వెబ్సైట్ని అయితే రెగ్యులర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.